ఫైనాన్షియల్ గా వీక్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇండైరెక్ట్ గా. ఇంకొకటి ఏమంటే ఎక్కడైనా గొడవలు జరిగితే ప్రాపర్టీ డ్యామేజెస్ చేస్తే హిందువులు భయపడేసి వెళ్ళిపోతారు. మరి ఇంకా ఏమంటే ఓల్డ్ ఎంఐఎం ఏరియా ఉందన్నా, ఎంఐఎం ఏరియాలో ఏమంటే సరౌండింగ్ చూస్తే మొత్తం ఎంఐఎం వాళ్ళదే నడుస్తుంది. మున్సిపల్ ఆఫీస్ లో ఫోన్ చేయాలంటే ఎంఐఎం వాళ్ళు రావాలన్నా పోయి, ఎంఆర్ ఆఫీస్ లో ఏమైనా కావాలంటే ఎంఐఎం వాళ్ళది సపోర్ట్ కావాలన్నా, ఎక్కడైనా ఏమైనా పని చేసుకోవాలంటే ఎంఐఎం వాళ్ళది కావాలన్నా, అరే మోరీలు నిండిపోతే ఎంఐఎం వాళ్ళు వస్తారు, లైట్లు వెళ్ళిపోతే మొత్తం వాళ్ళు మనం చెప్తే ఎవరు చేస్తలేరు గవర్నమెంట్ లో. గవర్నమెంట్ ఆఫీసెస్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ నుంచి, వాటర్ వర్క్స్ నుంచి, మున్సిపల్ నుంచి, ఎంఆర్ఓ నుంచి, ఆర్డీఓ నుంచి, కలెక్టర్ ఆఫీస్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. ఓన్లీ హైదరాబాద్ జిల్లాలోనేనా లేకుంటే చుట్టుపక్కల ఇంకేమన్నా జిల్లాలు బైసా ఎట్లా అయిపోయింది ఇప్పుడు, సెకండ్ ఓల్డ్ సిటీ అయిపోయింది. నిజామాబాద్ లో కూడా గంజి మొత్తం ఓల్డ్ సిటీ లాగా మారిపోయింది. లోకల్ నేనేమంటున్నా అంటే స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే యోగిజీ లాగా వాళ్ళకి ఇప్పుడు ఢిల్లీలో స్టార్ట్ అయిపోయింది. ఢిల్లీలో మా బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఏమంటే వాళ్ళది మొత్తం ఆధార్ కార్డులు, ఆ కార్డు ఈ కార్డు మొత్తం బయట తీస్తున్నాడు. ఏమంటే గుస్పేటియా కింద మొత్తం తీసుకొని వాళ్ళు వాపస్ పంపిస్తున్నారు. ఇప్పుడు మనం వాపస్ పంపిస్తున్నాం నిజాయితీగా. వాళ్ళు ఏం చేస్తారు, మన ఇండియన్ ఎక్కడైనా వెళ్ళిపోతే షూట్ చేస్తారనా? నేను కూడా ఏమంటున్నా అంటే మనం కూడా పంపించవద్దు, షూట్ చేసి ఎక్కడైనా పడితే కథం అయిపోతుంది కిస్సా. వాళ్ళు 10-20 మందిని చంపేస్తే వాళ్ళు వస్తారా మళ్ళీ? మనం కూడా ఏర్పాటు చేయాలన్నా వాళ్ళని. అంటే ఇప్పుడు హింసా రాజకీయాలు జరగాలంటారా? హింసా రాజకీయం జరగకపోతే ఇప్పుడు హింసాకాండం నడుస్తుంది కదన్న వాళ్ళది, వక్ఫ్ బోర్డ్ పేరు మీద హింసాకాండమే కాదన్న. మమతా బెనర్జీ ఏం చేస్తున్నా, హింసాకాండమే చేస్తున్నది కదా వక్ఫ్ బోర్డ్ పేరు మీద. ఆ కాండ మనం స్టార్ట్ చేస్తే అరే నై భాయ్ దేశ్ మే ఐసా కర్ రే వైసా కర్ రే. చైనా వాళ్ళ బంగ్లాదేశ్ లో మొన్న ఒక స్టేట్మెంట్ పెట్టిండు, हमारे मस्जिद को हटाए, हमारे मुसलमानों को मारे, हम लोग पूरे बांग्लादेश से आके हिंदुस्तान पे अटैक చేస్తామన్నారు. మా గుద్దలో దమ్ లేదా అన్న? మేమేం చేయలేరమ్మా, పీగలేమా వాళ్ళది? మాయం రచ్చిపోతే వాళ్ళకి దేశం కూడా ఉండదు తెలుసా వాళ్ళదేనా? కానీ వాళ్ళు రచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి సమర్థిస్తున్నారు. ఇక్కడ మన బిఎస్పీ పార్టీ కానీ, మన సమాజ్వాదీ పార్టీ కానీ, మమతా బెనర్జీ పార్టీ కానీ, ఇక్కడ ఇండి గ్రూప్ పెట్టుకున్నారు కదా. ఎన్డీ గ్రూప్ కాదు, అది మాఫియా గ్రూప్ లాగా తయారైపోయింది మన దేశానికి. సో దాని గురించి మేము ఏమంటున్నాం అంటే కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండాలి. కాన్స్టిట్యూషన్, లా, యాక్ట్, ఒక సిస్టమ్, ఒక దేశాన్ని నడిపించే బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్లా నడిపిస్తున్నారు గట్లా ఉండాలి మనకి. ఇప్పుడు తెలంగాణలో గట్లనే ఉంటే మన బీజేపీ ప్రభుత్వం వస్తే ఏమైనా మంచి హిందువులకి సపోర్టింగ్ గా ఉంటుంది, హిందువులు సేఫ్ గా ఉంటారు, సెక్యూర్ ఉంటారు. లేకుంటే దారుసలాం పేరు మీద సాయంత్రం మీటింగ్ పెట్టిండు కదా, ఆ మక్కా నమాజ్ పేరు, అర్విదా జుమా పేరు మీద, ఇంకా ఏమంటే మధ్యలో షబ్బే బరాత్, మిలాదుల్ నబీ ఆ పేరు మీద, జగనకి రాత్ పేరు మీద హిందువులని చాలా మందిని కొడతారన్నా. దానికి ఎవరు బాధ్యత తీసుకోరు. హిందువులు కూడా చాలా మంది కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కూడా ఏమంటే ఏరియా డామినేటెడ్ ఏరియా వాళ్ళదే, ఎవరు మనకి విట్నెస్ ఎవరు ఉండరు. ఎంతో మందిని కొట్టిండ్రు, ఎంతో మందిని చంపిండ్రు, తెలియదా మనకి? 83, 86 లో హిందూ ముస్లిం గొడవలని బస్తీ ఖాళీ అయిపోయింది. ఓల్డ్ సిటీ కానీ, హైదరాబాద్ లో ఎక్కడైనా కానీ. 2010 లో మషీరాబాద్ కాడ గొడవ జరిగింది. ఎవరి వల్ల జరిగింది? అప్పుడు వాళ్ళ టెర్రరిస్టులని పట్టుకోలేదు. అప్పుడు ఎవరో ఏమంటే పోలీస్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, వాళ్ళు గోళీలు కొడుతున్నారు. అబ్దుల్ బకార్ ని పట్టుకున్నారు, ఆడ ఫాతిమాని పట్టుకున్నారు. బంగ్లాదేశ్ లో, ఇక్కడ మన మషీరాబాద్ బంగ్లాదేశ్ లో మన డాక్టర్ ఇంట్లో ఇక్కడ మన గోళీలు ఫైరింగ్ చేసుకొని ఇక్కడ మన ఫలక్నుమా కాడ ఆడ వెళ్ళిపోయిండు. 7-8 years కింద, 9 years కింద పట్టుకున్న అబ్దుల్ బకార్ ఏదో పేరుండే కదన్నా, ఆ టెర్రరిస్ట్ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏమైంది, తీసుకొచ్చేప్పుడు ఫైరింగ్ అంటే ఎన్కౌంటర్ చేసుకుని అయిపోయింది అది. కానీ చెప్పేది ఏమిటంటే మనం కూడా గట్టని హింసాకాండం అంటే వాళ్ళు చేస్తున్నా అంటే హింసా జవాబు హింసనే ఇవ్వాలన్నా. మనం మహాత్మా గాంధీ చెప్పిండు, ఈడో కొడితే ఇది కూడా ఇచ్చేయాలన్నా పోయి. కానీ మనం భగత్ సింగ్ లాగా తయారు కావాలన్నా, ఈడో ఇస్తే ఇంకొకటి ఇస్తే సరిపోతుంది మనకి, అదే సాల్ మనకి. ఎందుకంటే పల్టాయించి జవాబు ఇవ్వకపోతే మనం ముందుకు పోలేమన్నా, ఇంకా బ్రతకలేము కూడా హిందుస్థాన్ లో కూడా. ఇప్పుడు ఓల్డ్ సిటీ చూడాలంటే ఓల్డ్ సిటీలో మన హిందువులు పలాయనం అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు చాలా మంది. దాని గురించి కూడా ఏమంటే మీడియా ద్వారా మీరు కూడా ఫోకస్ చేయండి, మా ఓల్డ్ సిటీని కూడా చూసుకోండి. ఇంకా హిందూ సంఘటనలు చాలా మంది వచ్చి మన ఏమంటే వాళ్ళు కూడా చూసుకోవాలా, మనం ఓల్డ్ సిటీ ఏరియాస్ కూడా చూసుకోవాలా, బయట నుంచి వచ్చి కూడా అంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు చార్మినార్ ఏరియాలో ఉంటారు కాబట్టి చార్మినార్ ఆ పరిసర ప్రాంతాల్లో మరి ఎట్లుంటది? ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ జిల్లా అంటే ప్రధానంగా కొన్ని పాత బస్తీ అట్లాంటి ఏరియాల్లో ఆ రెండో పాకిస్తాన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అన్నా? ఒకటి చెప్తా, ఎప్పుడో ఒక్కొక్క హిందూ బ్రతికి ఉన్నారు ఓల్డ్ సిటీలో. మినీ పాకిస్తాన్, ఛోటా పాకిస్తాన్, సెకండ్ పాకిస్తాన్ కానీయం. ఇది అయితే ముస్లిమ్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటారు, హిందువులు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? ఎక్కువ ఉంటుంది, 60%, 70% వాళ్ళే ఉంటారు. 60-70% మధ్యలో వాళ్ళే ఉంటారు. కానీ మన పర్సెంటేజ్ కూడా బాగానే ఉన్నాయి, మన బస్తీలు కూడా బాగానే ఉన్నాయి. మనం కూడా అంతకుముందు ఎక్కువ శాతంగా మన మంది ఉండే. ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ అత్యాచారం అవి మొత్తం భరించలేక మన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోయారు.
ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు 20% హిందువులు ఉన్నారో మరి వాళ్ళ మీద దాడులు 30-35% ఉన్నారన్నా. 30-35% ఉంటారు. మరి వాళ్ళ మీద దాడులు జరగడం కానీ ఇప్పుడు ప్రధానంగా మీరున్నారు ప్రతి సందర్భంలో కూడా మీరు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు, ప్రజాప్రతినిధిగా ముందుకెళ్తా ఉంటారు. మరి మీ మీద ఎప్పుడైనా దాడులు జరిగినాయా? అన్న దాడిలో అయితే జరిగినాయన్న. 2010 లో జరిగింది. ఉమ్, ఇంకా దాడి జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ లో పోయిన తర్వాత మేము కంప్లైంట్ చేయడానికి పోతే మా మీద ఇట్లా జరిగింది అంటే ఉమ్, ఉల్టా మా మీదనే పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేసుకున్నారు. ఓకే. ఆ ఇప్పుడు తర్వాత ఏమంటే 2 months 3 months వరకు ఆబ్స్టాండింగ్ ఉన్నాం. అక్కడ ఏమంటే పోలీసు మళ్ళీ సరెండర్ అయినాం, కేసు బుక్ అయింది, బయట వచ్చినాం, చాలా సఫర్ అయినాం, లేవమని కాదు. ఉమ్, కానీ ఏమంటే మన హిందువుల గురించి కొట్లాడుకున్నాను కదా, ఉమ్, హిందువుల గురించి కేసు బుక్ అయినాయి కదా మా మీద, ఉమ్, నేను గర్వపడుతున్నాను, ఉమ్, గర్విస్తున్నా. ఎందుకంటే మా గురించి, మా ధర్మం వాళ్ళ గురించి, మా హిందువుల గురించి, మా వెనుక ఉన్న వాళ్ళ గురించి కొట్లాడుకున్నాను. ఉమ్, నేను ఏం వెనుక జరగను దాని విషయంలో నేను గర్విస్తున్నా. ఎందుకంటే హిందువుల గురించి కొట్లాడుకున్నా, మన ధర్మం గురించి కొట్లాడుకున్నా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇప్పుడు యోగి పాలన కావాలంటున్నారు. అండ్ ఇప్పుడు దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావాలని అంటున్నారు. మరి వాస్తవానికి బీజేపీ పార్టీ హిందూ ముస్లింలు ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అండ్ మత రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అన్నట్లు కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు అన్నమాట. మరి బీజేపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్న ఒకటి చెప్పాలి నాన్న, ఉమ్, ఇప్పుడు అస్సాంలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టుకున్నారు, కరెక్టే కదా అన్న? అవును. ఆడ ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అన్న. ఉమ్, హిందూ ముస్లిం కి కింద మీద చిన్న పెద్దగా ఎవరు చూస్తలేరు, ఉమ్, అందరినీ సమానంగా చూస్తున్నామన్న. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న ప్రజలంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ కాదు, ప్రజలంటే ప్రజల్లాగానే చూసుకుంటది. ఉమ్, ఆ పాలన కూడా గట్లనే ఉంటుంది. మన పిల్లల్లాగా పెంచుకుంటారన్న ప్రజల్ని. ఉమ్, పిల్లలకి ఏమైనా దెబ్బ తగిలితే కూడా ఆ అమ్మకి ఎట్లా నొప్పి అవుతుంది కడుపులో, గట్లా వాళ్ళకి కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద నాయకులకి కూడా గట్లనే నొప్పి ఉంటది, ఆ బాధ కూడా ఉంటది. కానీ మన దేశంలో ఉన్న తర్వాత కూడా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు మన వాళ్ళే కొడితే, మన హిందువులకు కొడితే ఫస్ట్ అంటే ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలన్నా? హిందువులకి ఇవ్వాలన్నా. ఎందుకంటే హిందూ పార్టీ ఉన్నది, హిందూ సపోర్టెడ్ పార్టీ ఉన్నది మన దేశంలో, ధర్మానికి సపోర్టింగ్ గా, సంస్కృతి సపోర్టింగ్ గా పార్టీ ఉన్నది మనకి దేశంలో. ఉమ్, ఆ సపోర్టింగ్ పార్టీ మన ఎట్లాగైనా మన హిందువులకి సపోర్ట్ చేస్తుంది 100%. ఉమ్, కానీ ఫస్ట్ బెనిఫిట్ మన హిందువులకి, సెకండ్ బెనిఫిట్ వేరే వాళ్ళు ఉన్నారు కొన్ని మంది, వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మన కిషన్ రెడ్డి సార్ ఉన్నారు అంబర్పేటలో, క్రిస్టియన్లకి వెల్ఫేర్ భవన్ కట్టలేదా? ఇంకా ముస్లింలకి మదర్సాలకి సపోర్ట్ చేయలేదా? ముస్లింలకి క్రిస్టియన్లకి ఎంత డెవలప్మెంట్ చేసిండు మన కిషన్ రెడ్డి సార్ చేసిండు. అంతకుముందు వచ్చిన వేరే ఎమ్మెల్యే చేయలే, దాని తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది చెప్తారు కదా, ఎల్ఎస్ పార్టీ ఉంటే కదా ఎంఐఎం పార్టీ, అప్పుడు ఎందుకు చేపించుకోలే? ఉమ్, అంబర్పేట చాలా డెవలప్ అయ్యంటే కిషన్ రెడ్డి సార్ వల్లనే అయింది, ఉమ్, అంతకుముందు ఎప్పుడు కాలే. ఉమ్.